కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ చూచుచున్న దేవుడు ఆ అంశం మీద విలువైనటువంటిది భక్తుల యొక్క తలంపుల్ని మీతో పంచుకుంటాను. మరి ప్రభువు చక్కని తలంపులు ఇస్తున్నారు. మరి యూట్యూబ్స్ ద్వారా నేను సేకరించుకున్న అనుభవాలు నా అర్థవంతమైనటువంటి భావాలతో కలబోసి మీతో పంచుకునే ధన్యత ఇచ్చినందుకు దేవుని స్తుతించుకుంటూ ఆరంభిస్తున్నానండి. అయితే మే దేవుడు క్రీస్తు అయితే మనకి నేను లోకానికి వెలుగై ఉన్నానన్నారు. మరి మనల్ని కూడా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని కూడా చెప్పారు. ఈ లోకమంతా చీకటిమయమే కదా! అయితే మనమే మరింత వెలుగుగా మారాలి. దేవునికి ప్రతినిధులం కావాలి. ఈ ప్రపంచమంతా మంచి వ్యక్తులతో నిండి ఉంది. నీవెవరిని కనుగొనలేకపోతే నీవే ఆ మంచి వ్యక్తివి కావాలి. మంచిగా జీవించాలి. విశ్వాసం నిలుపుకోవాలి. దేవుడే సమస్తము సమకూర్చగలడు. జీవితం అంటే కష్ట సమయాలు, మంచి రోజులు కలయిక. జీవితం నుంచి మంచి పాఠాలు నేర్చుకోవాలి. అయితే మరి ఇంకొక భావాన్ని చూసుకుంటే ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. దేవుడు లేకపోతే వారమంతా ఎలా ఉంటుంది? సండే సిన్ డేగా మారిపోద్ది. సిన్ డే అంటే అది పాపపు రోజుగా మారిపోద్ది. మరి మండే మాన్ డేగా మారిపోద్ది. అంటే విచారంగా ఉండిపోద్ది. మాన్ అంటే విచారం నిండిపోతుంది. ట్యూస్డే అయితే టీఎస్ డేగా మారిపోతుంది. కన్నీటి భయం. తర్వాత వెన్స్డే వేస్ట్ డేగా మారిపోద్ది. వృధాగా అయిపోద్ది. థర్స్డే థండర్ డేగా మారిపోద్ది. అంటే మరి చల్లారిన స్థితి కూడా ఉంటుంది. కొంచెం ఆందోళనగా ఉంటుంది. ఫ్రైడే చివరకు ఫైట్ డేగా మారిపోద్ది. అంటే పోరాటం గల రోజుగా మారిపోద్ది. సాటర్డే షాటర్డేగా మారుతుంది. అనగా చిరాకుతో చెదిరిపోతుంది. 7 రోజులు దేవుడు లేకపోతే వీక్ డేస్‌గా నీరసంగా మారిపోతాం. కాబట్టి ప్రతి దినము దేవుడు మనకిచ్చినటువంటి రోజు కాబట్టి మనం ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఉండటానికి దేవుడు కోరుకుంటాడు. అది మాత్రం మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి. అలా గడపడానికి ఇష్టపడాలి. మరి ఒంటరిగా మనిషిలో మనం ఎప్పుడు కూడా నలుగురిని ప్రేమించాలి. కష్టాల్ని ఆనందంగా అధిగమించాలి. ఎవరి గుండెల్లోనైనా మనము మంచి పేరు సంపాదించుకోవాలి. దేవుడు మనుషులు ప్రేమించడానికి వస్తువులను వాడుకోవడానికి పుట్టించాడు కానీ మనకు రివర్స్‌గా చేస్తున్నాం. మనం దేవుడిని వాడుకుంటున్నాం. మనం వస్తువును ప్రేమిస్తున్నాం. అది తగదు. నువ్వు పడుతున్న కష్టం నువ్వు గెలిస్తే సాక్ష్యంగా కనిపిస్తుంది. నువ్వు ఓడితే సాకులా కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి. ఏడిస్తే నీ మీద నమ్మకం కోల్పోతావు. ఆలోచిస్తే నీకున్న సమయాన్ని కోల్పోతావు. భయపడితే మరొకరికి బానిసగా మారిపోతావు. బలహీనంగా ఉంటే ఒకరికి భారంగా అవుతావు. కాబట్టి మనం దేవుని యందు బలవంతులు కావాలి. మన బలమైన ఆ దేవుని గానం చేయాలి. మన యెహోవాకి ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుతాం కదా! అయితే స్నేహం విలువ దూరమైతే తెలుస్తుంది. ప్రేమ విలువ ఒంటరిగా ఉంటే తెలుస్తుంది. కానీ ఆ ఒంటరితనంలో దేవుడు మనకు తోడుగుంటాడు. నమ్మకం విలువ మోసపోతేనే తెలుస్తుంది. అందుకని నమ్మకమైన దేవుణ్ణి ఆశ్రయించాలి. కాలం విలువ కరిగిపోతుందని తెలుస్తుంది. సమయం సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్తుంది. జీవితం విలువ నాశనమైతే తెలుస్తుంది. కానీ మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికే దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. అదే మనకి దిక్సూచి. ఆ రకంగా మనం దాన్ని మరి సరైన పద్ధతిలో దాన్ని గైడ్‌గా వాడుకోవాలి. తర్వాత 5 పంచభూతాలట. బద్ధకం మన లక్ష్యాన్ని చంపుతుంది. రెండవది గర్వం మన ఎదుగుదలని ఆపుతుంది. 3 భయం మన కళని చంపుతుంది. కోపం మన జ్ఞానాన్ని చంపుతుంది. అవమానం మన నమ్మకాన్ని చంపుద్ది. ఇవన్నీ కూడా అణగదొక్కినప్పుడే మనిషి మంచి వ్యక్తిత్వం గల మనిషి అవుతాడు. మనసులో శాంతి, ఆనందం ఉండాలంటే మనసును కాసేపు దేవుని సన్నిధిలో నీ సన్నిధే నా పెన్నిధి అని అనుకుని ప్రభువుని ఆశ్రయించిన దావీదు భావాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాన్న చూస్తున్న దేవుడు అనేటువంటి అంశాన్ని గురించి మనం మరి వివరంగా చెప్పుకోగలుగుతాం. అది ఆ ఆదికాండం 16 అధ్యాయంలో మరి హాగరు చరిత్ర చాలా స్పష్టంగా ఉంది. హాగరు ఎవరు అని ఆలోచిస్తే మరి అబ్రహాము, సారా మనకు బాగా తెలుసు కదా! వాళ్ళ బానిసగా ఉంటుంది. అయితే సారాకు, అబ్రహాముకి వాగ్దానం ఉన్నా బిడ్డలు లేకపోయేటప్పటికి
సారా తొందరపడి నువ్వు హాగర్‌ని భార్యగా తీసుకో అని తనే సొంత ఆలోచనలతోటి దేవుని సంప్రదించకుండా అప్పు చెప్తే మౌనంగా యాక్సెప్ట్ చేస్తాడు అబ్రహాం. ఆ పొరపాటు వల్లే తను గర్భవతి అయినప్పుడు మళ్ళా తనకు అసూయ పడిపోయి తను చాలా శ్రమ పెడుతుంది. అప్పుడు తను శ్రమ తట్టుకోలేక పా హాగర్ పారిపోతుంది. అసహాయ స్థితిలో ఎంతో దిగులుగా ఉండే టైంలో దూత కనిపించి ప్రభువు దూత ప్రభు రిప్రజెంటేటివ్ అంటే ఆయన వచ్చినట్టే కదా! అది అప్పుడు దూత ప్రత్యక్షమై "ఎక్కడొచ్చావు? ఎక్కడున్నావు? ఎక్కడి నుంచొచ్చావు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగితే, "నువ్వు తిరిగి సారా దగ్గరికే ఎళ్లి అణిగుండు" అని చెప్పి సలహా ఇస్తుంది. మరి యెహోవా నీ మొర ఆలకించాడని కూడా చెప్తుంది. ఇది చాలా శక్తివంతమైన అనుభవం. అబ్రహాము వాగ్దానం పొందినోడే. వాగ్దానం మరి బలమైందే. దేవుడు ఎంత ప్రతికూల పరిస్థితుల్లో వాగ్దానం కొన్నిసార్లు మన నోటితో ఉండేటువంటి మాటకు కూడా ఎంతో శక్తి ఉంటది. అయితే జీవ మరణాలు మన నాలుకతోటే ఉంటాయి అంటారు కదా! మూలుగలు విభజింపజేసేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంటది. అవసరాల్లో వాగ్దానాలతో ప్రార్థనతో పోరాడాలి. ఇక్కడ ప్రాధాన్యత దేవుడు. హెబ్రీ 11లో సారా పేరు కూడా ఉంది. సారాని అబ్రహాం చాలా ప్రేమించాడు దేవుడు. అయితే అబ్రహాము సారా ద్వారా ఇవ్వబడినటువంటి హాగర్ గర్భవతి అయ్యాక ఆమె పరిధి దాటి ప్రవర్తించింది. కొంచెం గర్వంగా ప్రవర్తించేటప్పటికి మళ్ళీ కంప్లెయింట్ చేస్తది భర్తకి. "నీ ఇష్టం నీ చేతికొచ్చింది అది చేసుకో" అని చెప్పి అప్పచెప్పేసి తప్పించుకుంటాడు. హాగర్ ఒంటరిగా గర్భంతో ఉండగా అరణ్యంలోకెళ్ళిపోయింది. మన జీవితాల్లో కూడా మన చేదు అనుభవాలు, ఒంటరితనాలు అరణ్యంలాగానే ఉంటాయి. ఆ టైంలోనే మన శ్రమలో ప్రభు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. మనల్ని చూసేవాడుగా ఉంటాడు. శ్రమ పట్టినందుకు ప్రతికూల పరిస్థితిలో పారిపోద్దు గదా! దేవుడు అట్లా మాట్లాడతాడు. కొందరు కొన్ని బంధాల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎదుర్కోలేరు పోరాటాలు. సమస్యలను సాధించలేరు. ఆత్మహత్యలకు పాలవుతారు. ఆ ఉద్యోగాల నుంచి పారిపోతా ఉంటారు. ఆర్థిక ఒత్తిడి, ఎన్నో రకాల ఆహ్, జాబ్స్‌లో ఒత్తిడి ఇవన్నీ కూడా మనుషుల్ని కృంగదీస్తది. భయంతో, దిగులుతో పారిపోయేవారున్నారు. యజమానుడైన అబ్రహాం కూడా సహాయం చేయలేదని తను పారిపోతూ ఉంటది. అప్పుడు 16, 7 అధ్యాయం ఆదికాండంలో యెహోవాను కనుగొని అని ఉంది. ఎవరు ఎంత దూరం పారిపోయినా దేవుడు చూడగలడు, కరుణించగలడు, క కృప చూపగలడు. కన్నీటి లోయల్లో, దుఃఖ పరిస్థితుల్లో, అరణ్యంలో కనుగొనగలడు. దేవుడు తప్పక ఆఖరు లోయను నిరీక్షణ ద్వారంగా మార్చగలడని చెప్పాడు. అరణ్యంలో నదులు పారజేయగలడు. ఆయన తప్పకుండా మనుషులు కనుగొనలేకపోవచ్చు కానీ దేవుడు దిగజారే స్థితిలో ఉండే మరి హిజ్కియా కూడా జబ్బు వచ్చినప్పుడు కన్నీ మరి దేవుని దగ్గరికే వెళ్ళి అడుక్కున్నాడు. మనుషుల వైపు చూడలేదు. కన్నీరు విడిచాడు. అప్పుడు మరి నీ కన్నీరు విడిచి చూచానని ప్రభువు మాట్లాడాడు. నిజంగా ఎంత చక్కటి హెబ్బెసు ప్రార్థన కూడా వెంటనే ఆయన ఆలకించాడు. జవాబిచ్చాడని చెప్పు దాంట్లో. తర్వాత హాగర్‌ని కూడాను తృణీకరించబడిన హాగర్‌ని దేవుడు చూసాడు. హాగర్‌నకు కూడా మరి నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తాను. లెక్కలేనంతగా విస్తారంగా ఉంటది. ఇష్మాయేలు పేరు పెడతావని కూడా చెప్పారు. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు అరణ్యంలో నువ్వేం చేస్తున్నావు అడిగాడు. మన జీవితాల్లో కూడా ప్రభు ఈ లోకమన్న అరణ్యంలో నువ్వేం చేస్తున్నావు? నీ ప్రాధాన్యతలు ఏంటి? ఏ దిక్కులో పోతున్నావు అని మనతో కూడా అడిగేవాడుగా ఉన్నాడు. ఏ గుంపులో ఉన్నావు? సజీవంగా ఉండే దేవుని గుంపులో ఉన్నావా? సైతాన్ గుంపులో ఉన్నావా? అని కూడా ప్రశ్నిస్తున్నాడు మనల్ని. చాలామంది భక్తి లేని, ప్రార్థన లేని, సహవాసం లేని అరణ్యంలోనే పారిపోతున్నాం. అరణ్యంలో మనకేం పని అని ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయంలో ప్రయాసపడుతున్నాం అని కూడా ప్రభు అడుగుతున్నాడు. మరి నీ పరుగులో ఉద్దేశ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి మనం. ఆ జవాబు దేవునికే తెలుసు. ఆయన్నే నడిపించగలడు. అన్ని జవాబులు కలిగిన దేవుడే మన రక్షకుడు. మన పక్షాన కార్యాలు చేస్తాడు. మనం పరుగు ఆపాలి, ఆగాలి. మనం మనం పోరాడాలి. మన సమస్యలతో పోరాడాలి. మరి కుంగిపోకూడదు. సో, నిలబడాలి. నీకేదైనా శత్రువుని ఎదిరించాలి. మరి అప్పుడే మనకి విజయం. ప్రభు మనకు అండగా ఉంటాడు. యుద్ధం యెహోవాదే అన్నారు కదా! దేవుడు పరిశుద్ధ వాక్యం మీదకు పరిగెత్తుకుని వెళ్ళాలి. అది నిన్ను ఎంతగా కృంగతీస్తుందో నా దగ్గర తిరిగి వెళ్ళు అని అక్కడ అడిగి ఉండమన్నాడు. నిజమే మనకి పరిస్థితుల్లో కొన్నిసార్లు మరి అదే పరిస్థితుల్లో మనం ఓర్చుకొని నిలబడితే దేవుడు ఒక చక్కని సమస్య పరిష్కారం ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగా ఆజ్ఞ పాటించాలి. బాధ కలిగిన స్థలానికి తిరిగి వెళ్ళదలిస్తే అక్కడే ఉండమంటారు. పారిపోవుటకు నువ్వు నిర్ణయించుకోవలేదు.
నిలిచి పోరాటకే దేవుడు ఆశిస్తాడు. ఆ పోరాటంలో జవాబు సిద్ధపరుస్తాడు. మంచితనంపై మరి ఆయన మంచితనంపై సందేహం మ లేకుండా లోబడాలి. నోరు మూసుకుంటకు అర్థం కాకపోతే అరణ్యంలో స్తుతించడం ఆరంభించాలి. మన కష్ట సమయంలో కష్టాలు యందు స్తుతించు, నష్టాలు యందు స్తుతించు అని మనం పాడుకుంటాం. కాబట్టి మనము అన్ని సమయాల్లో స్తుతించాలన్నారు. కాబట్టి మనం స్తుతిస్తూ, పాటలు పాడుకుంటూ, వాక్యం చదువుకుంటూ, మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే బహుధైర్యం కలుగుతుందండి. అరణ్యంలో హాగరు ఆనందించింది. మరి ఏ విధంగా అంటే దేవుని యొక్క సన్నిహితను అందుకుంది కాబట్టి. మరి ఇష్మాయిల్ గురించి వివరంగా దేవుడు చెప్పాడు. ఆహ్, తర్వాత ఏలోరాయ్ అనేటువంటి మాట మరి చక్కటి పాడుకుంటున్నాం పాట. వందనమయ్యా చూస్తున్న దేవుడు అని మరి చాలా ఆసక్తితో మనం ఆరాధించే పాటల్లో వాడుకుంటాం. మరి 16 ఆదికాండం 13లో మరి చూస్తున్న దేవుడు నీవే అని పేరు పెట్టింది. అది ఎంత చక్కని పేరు పెట్టిందండి. ఎంత మంచి పేరు, అంత అవసరమైన పేరు పెట్టింది హాగరు. అగ్నిగుండాల్లో మరి చూస్తున్న దేవుడే కదా! నాలుగో వ్యక్తిగా ఉన్నాడు. తుఫానుల్లో మరి సముద్రపు దగ్గర పొంగు అణిచిన దేవుడు, మరి నడవటానికి పేతురుకి చేయందించిన దేవుడు, ఆయన చూసిన దేవుడే గదా! పరిస్థితులు చూసే దేవుడు మనకున్నాడు. ఏ పరిస్థితి కలిగినా సరే మనం నమ్ముకుంటే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. అబ్రహాము మరి మరి దేవుడు మాత్రమే చూసాడు. చూసిన దేవుడు అబ్రహాము, సారా గేలి చేసి మరి మరి అబ్రహాం గేలి చేయబడే పరిస్థితుల్లో అసహాయ స్థితిలో ఆ బిడ్డ మరి అన్యాయం సహించి హాగరు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభు తనని ఎంతగా ప్రేమించి ఆదరించిన అనుభవం మనకు కూడా దేవుడు అటువంటి బాధ కలిగినప్పుడు మనల్ని పరిస్థితులు లోకమంతా వదిలిపెట్టినా ఆయన మనకు చాలనుకుంటూ ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనం తప్పకుండా ఆదుకుంటాడు. చూచిన దేవుడని మనం కూడా పేరు పెట్టగలం. మన పరిశుద్ధ వాక్యం మనం మనం ఆధారపడి ఉండాలి. వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు చూసే దేవుడు మనకున్నాడని పలకాలి. అదృశ్యమైనవి దృశ్యమైనవిగా మార్చబడతాయి. మరి నీ శత్రువునే పరిగెత్తించాలి. నువ్వు పరిగెత్తడం కాదు. ఇశ్రాయేల్ శత్రువులు మరి ఓడిపోయేవారు కదా! మరి సిరియా రాజు ఇప్పుడు కూడా కొండల దేవుడేనా? మరి లోయలకు కూడా దేవుడా? ఉట్టి కొండలకేనా దేవుడు అని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడితే అప్పుడు లోయలోనే యుద్ధం జరుగుతుంది. అక్కడే 1 రాజులు 20:23లో ప్రభు అద్భుతమైన జయం ఇచ్చాడు. మరి ఆ రకంగా మరి సింహాసనంపై అరణ్యంలో కూడా, మైదానంలో కూడా దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు. మరి 1 రాజులు 20:28లో యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, కొండలకే దేవుడు, లోయలకు కూడా దేవుడు కాదని శత్రువులు తలంచారు కానీ, నేను యెహోవానై ఉన్నాను తెలుసుకున్నట్లు, నేను లోయలో నిరూపించుకుంటానని చెప్పి, మన వేదనలో, బాధలో, కన్నీరులో అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు. చూచే దేవుడు. మన స మన మన మనల్ని సాక్షిగా నిలబెడతాడు. పరిగెత్తి దేవుని వైపు చూస్తూ ఆగి మనం నిబ్బరంగా సమస్యను ఎదుర్కోవడానికి ఆయన హస్తం పట్టుకొని ఆయనతో మన పక్షం మనం యెహోషాపాతు స్తుతులతోటే యుద్ధం చేశాడు. దేవుడు యుద్ధం చేసి గెలిపించాడు. ప్రతి యుద్ధాల్లోనూ దేవుడు కలగజేసుకొని మరి జవాబు ఇవ్వడం మనం గమనిస్తూనే ఆదుకున్నాడు. తర్వాత మరి గొలియాతు కూడా సున్నతి పొందలేని ఆ గొలియాతు ఏమాత్రం వాడని తన్ని ఎంతగా చులకనగా చూస్తూ ప్రభువు మీద ఆధారపడి అద్భుతమైన దీవెన పొందటేగా మరి చూస్తే దేవుడు ఏ పరిస్థితి చూసే దేవుడు ఎవరు మార్చలేని మరి దేవదూత సందర్శనాన్ని మరి పొందుకున్నటువంటి మొదటిగా అసలు బైబిల్ అంతట్లో దూత కనబడటం హాగర్కేనండి. దూత ప్రత్యక్షమైంది హాగర్ చరిత్ర దగ్గరే. ఎంత గొప్ప ఆధిక్యత పొందిందండి. అది నీటి బుగ్గ దగ్గర చూస్తుంది. ఆ నీటి బుగ్గ మన సిలువ దగ్గర ఆ రక్తపు ఊట అక్కడ మనం సిలువ దగ్గర మనం క్రీస్తుని చూడాలి. ఆ ఊట దగ్గర మనం మనం చూసినప్పుడు మన కడుపులోనే జీవజల నదులు పారతాయని కూడా చెప్పిన క్రీస్తు గుర్తుకు రావాలి. ఈ నీటి బుగ్గ మరి ఇమ్మానుయేలు ఊట మనకు గుర్తు రావాలి. తర్వాత మన మన దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన తర్వాత మరి జీవపు ఊట మనకి గుర్తు రావాలి. అటువంటి అద్భుతమైన దీవెనలు మనకివ్వడానికి దే మన ప్రభు వైపు చూడాలి. అందుకే చక్కటి పాట ఉంటది కదా! చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై
నిలుచుండెను గొప్ప రక్షణనీయ శ్రీయేసుడు సిలువాలో రేలాడుచున్నాడుగా. సిలువాపి చూడము ఆ ప్రియుని, ఆ ప్రేమకే నీవు ఏమిత్తువు, అర్పించుకో నీడు జీవితము, ఆయన కొరకే జీవింపము. మనం ఆ పూట దగ్గర ఉండని, నీటి బుగ్గ దగ్గర ఉండని, ఏ రకంగా ఉండనియండి, ఆయన కొరకే జీవించటానికి ఆయన వైపు చూడాలి. సిలువ వైపే చూడాలి. మనం రోజు రోజు చూడాలి. అలా చూడటానికి మనం సిద్ధపడాలండి. అది విశ్వాసంగా మనం చేయవలసిన కర్తవ్యం. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఆయన వైపు చూడాలి. ఆయన సమస్యలో పారిపోకూడదు. మరి దేవదూత క్రీస్తుకు సాదృశ్యమే కదా! నీటి పక్క దగ్గర నిలిచాడు. ఆ నీరు ఊరడి ఊట. ఎవరు లేని ప్రాంతాలకు దేవుని యొక్క ఉద్దేశ్యం మనం ఎక్కడున్నా దేవుడు మనల్ని మారుమూల ఉన్నా మనల్ని కనుక్కోగలడు. మన మన వర్తమాన, భూత భవిష్యత్తుకు కూడా ఎరిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి, మనం ఎవరి దగ్గర దాక్కోలేము. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలంతో సేవిస్తాను. ఎల్రోయి నన్ను చూచే దేవుడా వందనమయ్యా అని పాడుకుంటున్నాం కదా! అలా మనం సదా పాడుకొని ధైర్యం తెచ్చుకుందాం. మరి సదా చూస్తున్న దేవుడని కూడా అనుకుందాం. మరి ఈ విషయాల్లో మన జీవితంలో అర్థం చేసుకున్న విషయాలన్నీ మనం ప్రాక్టికల్‌గా అన్వయించుకోవాలి. చూచే దేవుడు మనం నమ్మకం కలగాలి. ప్రతి సంగతి గమనించే దేవుడు మనకున్నాడు. హెబ్రీ 4:13లో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. ఆయన సృజించినటువంటి సృష్టి అంతా ఆయన కనబడుతది. తర్వాత ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షాలు బోధ చేస్తున్నాయి. ప్రతి ప్రాణి కూడా ఆయన స్తుతిస్తది. సకల ప్రాణులు స్తుతించాలని దావీదు కూడా చెప్పాడు. కాబట్టి సృష్టి అంతా ఆయన కనబడుతూనే ఉంది కాబట్టి మనం మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులు సమస్తము మరుగులేక తేటగా ఉంది. మనములన్నీ చూడలేని దేవుడు చూడగలడు. మన ఆలోచనలన్నీ గ్రహించగలడు. మన ఇబ్బందులు గుర్తించగలడు. మరి ఇల్లు మరి మనం సంరక్షించమని ప్రభు మీద మనం ఆధారపడి ఉంటే మన జీవితం సుఖమయం కాగలదు. ప్రతి సమస్యను చూస్తాడు. మరి బిడ్డలు లేనందున మరి అబ్రహాంకి సారా అబ్రహామును హాగర్‌కి అప్పచెప్పింది. కానీ ప్రభువు హాగర్‌ని ఎంతగా ఆదుకున్నాడు. అబ్రహామును బట్టి మరి హాగరు సంతానాన్ని కూడా దీవించడం మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇప్పుడు ఏ మాత్రము దీవించక మనల్ని వదిలిపెట్టడండి ఆయన హత్తుకుంటే. అభగ్రాలు ఒంటరిగా హాగరుకు మొరపెట్టింది. మరి దూత మాటలతో హాగరు చూసినప్పుడు ధైర్యపరిచాడు. చూసిన దేవుడు అని చెప్పుకున్న తర్వాత మరి 90 కీర్తన 8లో మా దోషములు నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. మనుషులకు కనబడకుండా దాక్కోగలమని దేవుడు చెప్తాడు. ఆయన ముఖ కాంతిలో మన అన్ని పాపాలు కనబడగలవు కాబట్టి మనం ఎక్కడా దాక్కోలేము. ప్రతి వ్యక్తి దేవుని వెతకవలసి ఉంది. ఆజ్ఞలు పాటించి వెంబడించవలసి ఉంది. అందుకనే కీర్తనలు 14:2లో వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు. చూసారండి? ఆకాశం నుండి పరిశీలిస్తూ ఆయన వెతికేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని గమనిస్తున్నాడు ఆయన. ఆదికాండం 7:1 అలా వెతికి యెహోవా మరి నోవాను ఆయన తరంలో నీతిమంతుడిగా కనబడ్డాడంట. ఒక్కడు కనబడ్డాడు. అందుకనే పెద్ద పని అప్పచెప్పాడు. దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చాలంటే, ఆ నీతిమంతులుగా ఎలా ఉండగలం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులు ఎలా మరి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది అతను నీతిగా ఎంచబడింది కదా! విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తనకు కనబడని దేశానికి దేవుడు చెప్పగానే వెళ్ళాడు కదా! అయితే అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు? నీతిమంతుడుగా ఎలా ఎంచబడ్డాడు? ఒక చక్కటి మాట ఉందండి. ద్వితీయోపదేశకాండం 6 25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించు ప్రతి మాట ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి అవుతుంది. ఎప్పుడు నీతి అవుద్దండి? మనం నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామో, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తే నీతి అయిపోతాం. నీతిమంతులుగా మార్చబడతాం. నిందారహితంగా జీవించాలి, ఆజ్ఞలు గైకొనాలి. అది ప్రాముఖ్యంగా గమనించుకోవాలి. మరి నోవాహుని అన్నీ పాటించాడు కాబట్టే చెప్పినట్టు చేశాడు. అబ్రహాం కూడా అలాగే చేశాడు కాబట్టే మంతులని అతనికి వాళ్ళ పేరు తెచ్చుకున్నారు. మనం కూడా మన తరంలో నీతిమంతులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు పాటించవలసిన వారమై ఉన్నాం. యథార్థంగా దేవుని దృష్టిలో నడుచుకోవాలి. ఆజ్ఞలు అనుసరించాలి. మరి దేవుడు మనల్ని చూచే దేవుడు. ఆయన దృష్టిలో నీతిమంతులకు కనపడాలి. రెండవ రాజులు
21 దాంట్లో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడండి. దేవా, నేను యథార్థంగా నేను నీ దగ్గర ఎలా ఉన్నానో నువ్వు చూసావు కదా దేవా, నన్ను కనుకరించి నాకు ఆయుష్ అని అడుగుతున్నప్పుడు 15 సంవత్సరాలు ఎంత ఆశ్చర్యంగా తనకు ఆయుష్ ఇచ్చాడు. ఆ రకంగా ఒప్పుకున్నాడు. నేను యథార్థంగా ఉన్నాను కదా ప్రభు అని తన దగ్గర ఒప్పుకొని ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. కన్నీటి ప్రార్థనకి జవాబు ఉందని హిజ్కియా మనకు నేర్పిస్తున్నాడు. సరైన జవాబు కన్నీటి ప్రార్థన ద్వారా పొందుతామండి మనం. పశ్చాత్తాపంతో మరి ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా బతికామో చెప్పుకుంటూ దేవుణ్ణి అడుక్కుంటే కన్నీటితో దేవుడు తప్పకుండా హిజ్కియా ప్రార్థన చేసినట్టుగా మనం నేర్చుకోవాలి. 2 రాజులు 25లో నువ్వు కన్నీరు విడిచిన చూచితిని, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేశాను. ఎంత మంచి మాటలండి. మనతో కూడా ప్రభు ఇలా మాట్లాడాలని మనం కోరుకొని ప్రార్థన చేసుకోవడం నేర్చుకుందాం. క్రీస్తు పేద విధవరాలని చూచాడు. ఆయన చూసిన సందర్భాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేద విధవరాలు కానుక ఎలా వేస్తుందో చూశాడు. ఆయన తన సంపాదన అంతట్లో వేసిందని ఎంత చక్కగా అక్కడ గుర్తించి ఆవిడ యొక్క దాతృత్వాన్ని పొగిడాడు ఆయన. జీవితం అంతా అర్పించింది అన్నాడు. మనం సజీవ యాగంగా మనం సమర్పించుకోవడం కూడా అవసరమే. రోమా 1:12 చూచున్న దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. ఎల్రోయి అని అనగా చూచిన దేవుడు అనుకున్నాం కదా. మరి ప్రార్థనా సమావేశాలకు వెళ్తూ ఉంటాం. ఏదో మేలు జరగానే కదా. ఏ పరిస్థితిలో మనం చూస్తాడు, ఎలా సహాయం చేస్తాడు. మరి అది హెబ్రీ పదం. చాలామంది దైవజనులు ఉంటారు. మరి ఎవ్వరు కూడా దేవునికి పేరు పెట్టినట్టుగా లేదు. ఈ అనామకురాలు అనేది హాగరే పేరు పెట్టింది చూస్తున్న దేవుడని. ఎంత గొప్ప పేరు పొందిందండి. మరి నేను చూపుతున్న దేశం వెళ్ళు అని చెప్పి అబ్రాహం చెప్పగానే తల ఉంచుకొని నోరెత్తకుండా వైఫ్ కూడా చెప్పకుండా బయలుదేరిపోతాడండి. అప్పుడు 75 ఏళ్ళే తనకి. అయినా సరే పెద్దోడే, అయినా సరే ఎంతో ఒబీడియంట్‌గా వెళ్ళిపోతాడండి. అప్పటికి విగ్రహాలు చేసే అన్యుడిగా ఉన్నాడు. అయినా ప్రభు స్వరాన్ని విని లోబడినందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అయితే నీతిగా జీవించడం, ఆయన ఆజ్ఞ పాటించడం అనుకున్నాం కదా. ఆగరు వెలివేయబడిన స్థితిలో మరి చూడబడింది. ఎంత దేవుడు మరి దేవుడు చూసినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే, పాపాత్మురైన స్త్రీని కూడా అందరూ కూడా రాళ్ళేస్తా ఉంటే, ఎవరికి రాళ్ళు వేయలేదో వాళ్ళే వెయ్యండి అని చెప్పి పాపాత్మురాల వైపు చూసి ఇకను పాపం చేయకమా అని చెప్పాడు. కాబట్టి దీనస్థితిలో ఉండే వాళ్ళని అమ్మా అని పిలిచాడు. దీనస్థితిలో ఉండే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆపత్ల నుంచి తప్పించే దేవుడని ఈ సందర్భంలో మనం చూస్తాం. చూచున్న దేవుడు నీవే, ఆ మాట ఎంతగా జ్ఞాపకం చేసుకోవాలి. తనతో మాట్లాడిన నీవే నువ్వు నాకు మాట్లాడేవని పెట్టింది కదా. మరి ఇక్కడ నేను చూశాను కదా, ఎలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూసింది కదా అనుకుందట. అక్కడ గ్రహించవలసింది ఏంటంటే, చూసిన దేవుడు నీవే అని తను పూర్తిగా నమ్ముకుని ఆశ్రయించింది. మరి దేవుడు ఆమె పరిస్థితి అంతా గ్రహించాడు. మరి ఆమె బాధ, ఒంటరితనం, కృంగిన స్థితి దేవుడు మాట్లాడి ఆదరించాడు. మనకు కూడా మరి ఇష్మాయిల్ సంతానాన్ని విస్తరింపజేస్తారు. ఒంటరిగా ఉండేటువంటి తనలో ఎంత చక్కని ఆదరణ, ఎంత చక్కని ఓదార్పు ఇచ్చాడండి. మనకు కూడా ఓదార్పునిచ్చే దేవుడు ఉంటాడని మనం ఈ అనుభవాలు బట్టి తీసుకుందాం. శ్రమ భారం ఎక్కువగా నలిగిపోతున్నామా? ఓదార్పు కోసం దేవుని వైపు చూద్దాం. కన్నీరు పెట్టి ప్రార్థన చేద్దాం. నిర్గమకాండం 3:9లో ఇశ్రాయేలీయుల మొర్రను చూశాను, వాళ్ళ మూలుగులు విన్నాను అంటాడు. నిజంగా ఆయన వాళ్ళ ప్రయాణం అంతట్లో అన్ని అవసరాలు తీర్చాడండి. మన్నా ఇచ్చాడు, పురోహిలు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఎన్నో చేశాడు. వాళ్ళందరినీ ఆ హింస అంతా చూశాడు, మొర్ర విన్నాడు. మనం మొర్ర కూడా వింటాడు. మన ఒంటరితనం చూస్తాడు. ఇంటి శ్రమలో ఉన్న చూస్తున్న దేవుణ్ణి మనం మనం ఆశ్రయించాలి. మరి గొప్ప విమోచనకర్త, గొప్ప సంరక్షకుడు, ఆయన సహాయం చేస్తాడు. ఎటువంటి శ్రమైన ఆదరించే ఈ దేవుడు. మరి మేలు బదులు కీడు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో మనం నలిగిపోయి ఉంటే ఆయన వైపు చూస్తే మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటాడు. సారా శ్రమ పెట్టింది సారా హాగర్ని. అబ్రహాం కూడా తప్పించుకున్నాడు, ఏం మాట్లాడలేకపోయాడు. ఎంత శ్రమలో ఉన్నటువంటి హాగరు దేవుణ్ణి ఆశ్రయించింది. ఈ అమ్మాయికి విశ్వాసం ఎలా వచ్చింది? అబ్రహాము, సారాయి నమ్ముకున్న దేవుణ్ణి బట్టే అన్యురాలైనటువంటి హాగరు కూడా నమ్ముకుని వాళ్ళ యజమానులు ప్రార్థించిన రీతిగా తను ప్రార్థించుకుని గొప్ప సహాయం పొంది అది మొదటిగా దూతను చూసింది, మొదటిగా పేరు పెట్టింది. అంత ఘనత పొందే కృపను పొందిందండి హాగరు. మరి మనం కూడా దేవుడు ఆదరిస్తాడు.
ప్రేమ, సహాయం పొందే రీతిగా మన పరిస్థితులు మారుస్తాడు. శత్రువులను మిత్రులుగా చేసి వాళ్ళు మనకు మేలు చేసేలాగా మార్చుతారు. ఎందుకంటే ఐగుప్తోళ్ళు ఇశ్రాయేలీయులు ఎప్పుడు బాధించినప్పటికిని వెళ్ళిపోయేటప్పుడు ఐగుప్తోళ్ళ దగ్గర దోపుడు సొమ్ములాగా బంగారము, వెండి, వస్త్రాలన్నీ ఆళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేసారటండి ఈళ్ళకి. అంత ప్రేమతో ప్రభువు మార్చాడు వాళ్ళని. అయన్నీ దోచుకుని వాళ్ళు అంటే దొంగతనం చేయలా. వాళ్ళ ఇష్టం తీసుకున్నారు. అయన్నీ ప్రేమతో ఇచ్చేసారట. ఆ వెండి, బంగారు వస్త్రాలు ఇచ్చి ఇష్టంగా పంపించేశారు. బాధలు చూసాడాయన, మూలుగులు విన్నాడు. ఆళ్ళని ప్రేమించాడు. ఆయన మనల్ని గూడా అసహాయ స్థితిలో సహాయపడతాడండి. యోహాను 5:6 మరి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి రోగిని నువ్వు చూచాడాయన. చూసి దగ్గరికొచ్చి స్వస్థపడి కోరుచున్నావా అని అడిగి మరి అన్ని వయసుల వారిని ప్రభువు స్వస్థపరిచాడండి. అది కూడా గమనించాలి. ఆ మనిషి పేరు లేదు గానీ రోగం ఏజ్ ఉంది. 38 ఏళ్ళు, 18 ఏళ్ళు, నడుము వంగిన స్త్రీ, 12 ఏళ్ళు వస్త్రస ఉన్న స్త్రీ అని చెప్పారే గానీ పేర్లు లేవు. కానీ ఎటువంటి ఏజ్‌లో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, విభిన్న శ్రమల్లో ఉన్నా ఆయన చూచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఇది కృపాకాలం. మరి దేవునికి భయపడకూడదు. దేవుని వైపు చూసినప్పుడు మనం ఎంతో దీవెన పొందుతాం. మరి శరీరంలో అనారోగ్యాలన్నీ బాగు చేసే దేవుడు. అందుకని మరి నిర్గమాకాండము 15:26లో ఐగుప్తుల రోగాలేమికి రాని మనం స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పారు. తర్వాత యెషయాలో కూడా నేను పొందిన దెబ్బల ద్వారా గాయాల ద్వారా మీరు స్వస్థత పొందుతారని ఉంది. ఎగ్జాక్ట్‌గా మత్తయి 8:1 వ్యాధిగ్రస్తుల్లో దెయ్యాలు పెట్టిన వాళ్ళని వదలగొట్టాడు. బలహీనతలందరినీ, రోగాలన్నీ భరించాడు. యెషయా వచనాలన్నీ ఆయన రోగాలు భరించాడనే మాట ఎగ్జాక్ట్‌గా నెరవేరిందండి. క్రీస్తులో నెరవేరినియి. సిలువ పొందిన గాయాలతోటే మనకు స్వస్థత లభిస్తుంది. మరి ఈ రకంగా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే క్షేమస్థితి దేవుడిస్తాడు. చాలామంది కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. మేలు పొంది కూడా మర్చిపోతున్నారు. కానీ మన నరులెల్లరూ విడిచిపెట్టిన, లోకం సరే రాపినా, ఏ లోపలికి వెళ్తాను యేసు చాలు అనుకోవాలి మనం. ఆఖరు పెట్టిన పేరు మనం నొప్పు పెట్టుకోవాలి. చూస్తున్న దేవుడు, నువ్వు చూస్తావు అనేటువంటి మనసాక్షితో. అందుకనే కదా యోసేపు చూస్తున్న దేవుడున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏం పాపం చేస్తా అని వస్త్రం అక్కడ పడేసేసి పొతిఫెర భార్య బలవంతం చేస్తే కూడా పారిపోయి పవిత్రత కాపాడుకున్నాడు. చూస్తున్న దేవుడని మనం గ్రహించినప్పుడు, మన బిడ్డలు కూడా గ్రహించినప్పుడు పాపానికి లొంగరండి. ఆ మనసాక్షి ఉండాలి. 1 సమూయేలు 1:11లో మరి శ్రమను చూసి జ్ఞాపకం తెచ్చుకుని హన్నా గూడా తను మరి నా శ్రమను చూడు అడుక్కుంది. జ్ఞాపకం తెచ్చుకో, నాకు బిడ్డలు లేరు. నాకు బిడ్డనియ్యి, నీకే ఇస్తాను. మరి సైన్యపు యెహోవా అని ఎంత చక్కటి ప్ర ప్ర అదేంటి సంబోధించిందండి. ఎంత చక్కటి ప్రార్థన చేసింది హన్నా. అటువంటి ప్రార్థన కూడా నన్ను చూడు, నా శ్రమ చూడు అంది. అలాగే మనం కూడా చూడు అని అడుక్కొని మన శ్రమలో ఆదరణ పొందుదాం. మరి దేవుడు మరి హన్నాను కనికరించి సమూయేలునిచ్చాడు కదా! సమూయేలు అటువంటి ప్రవక్త ఎక్కడ లేడండి. ఎంతో విలువైన ప్రవక్త. జక్కయ్య కూడా యేసుని చూడగోరాడు. మనం కూడా దేవుని చూడగోరాలి. ఆయన సన్నిధి వెతుక్కోవాలి. కన్నులెత్తి జక్కయ్య చూసాడు. నీ ఇంటికొస్తున్నా అని చెప్పాడు. ప్రభు కూడా మనం పరిస్థితి పేరు తెలుసు ఆయనకి, జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. చెట్టు పైన యేసు ప్రభు చూడాలనేముంది? ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు. తనను చూడాలని కోరుకున్నాడని గ్రహించాడు గాబట్టే చెట్టు వైపు చూసాడు. అప్పుడు రమ్మన్నాడు. తనతో నివాసం చేశాడు. మనలో కూడా ఏ మూలున్నా, ఏ దాగున్నా మనం చూస్తాడు, మనం పిలుస్తాడు పేరు పెట్టి, మనల్ని ఆదుకుంటాడని మనం కన్నీటితో ప్రార్థించి మేలు పొందుదాం. కీర్తనలు 63:1 దేవా నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెతుకుతాను నేను. మరి నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని కృషించిపోతున్నానని దావీదు. అంతేగాక నీరు లేక ఎండిన దేశంలో నా ప్రాణము నీ కొరకు దాహంగొంది. దేవుని సమీపించి ఆయన ఆశతో చూడగోరాడు. అలా ప్రార్థించాడు. కాబట్టి అటువంటి తపనతోటి ప్రభువుని చూడగోరాలి. మరి హాగరైతే చూచిన దేవుడు ఉంది. మనం కూడా చూచిన దేవా నన్ను చూడు ప్రభువా, నా దేన స్థితి చూడు, నా పరిస్థితి చూడు, నా కుటుంబాన్ని చూడు, నా ఉద్యోగాన్ని చూడు, నా అసహాయ స్థితి చూడు, నన్ను కనుకరించు. మేము కోరుకున్న రీతిగా మా జీవితాలను మలుచు. నీ చిత్తంలో మాకు సహాయం చేయి అని కన్నీటితో మనం మొరపెడదాం. ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హాగరు జీవితం మనకు మేల్కొలుపు. అటువంటి అనుభవాలు మనం బైబిల్‌లో ఎన్నో ఉన్నాయి. ఇటువంటి అనుభవాలన్నీ గమనించి చూస్తున్న దేవుని వైపు మనం చూస్తూ మరి ఆ సిలువపై చూసిన ఆ చూపుతో ఆ ప్రభు కొరకు ఏమిద్దాం? ఏం చేద్దాం?
అనేటువంటి తలంపుతోటే మనము విశ్వాస యాత్ర సాగిద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.